ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొత్త టాపిక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటో తెలియాలి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటో తెలియాలి. చూడండి, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. మీకు ఇది ఫస్ట్ డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? స్పీకర్ మాట్లాడిన మాటలను ఎగ్జాక్ట్గా మనము చెప్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. స్పీకరు మాట్లాడిన మాటలను ఎగ్జాక్ట్గా అతని మాటల్లో చెప్పడాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. అంటే స్పీకర్ యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్ని స్పీకర్ మాటల్లో చెప్పడాన్ని, స్పీకర్ యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్ని స్పీకర్ మాటల్లో చెప్పడాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. డైరెక్ట్ స్పీచ్ అంటారు. అయితే ఈ డైరెక్ట్ స్పీచ్ అనేది మనకు కొటేషన్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. కొటేషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. చరణ్ సెడ్ టు కాజల్. చరణ్ వచ్చేసి కాజల్తో ఇలా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. చూడండి, ఐ లైక్ యువర్ సిన్సియారిటీ అంటే ఇక్కడ చరణు మాట్లాడిన మాటలు ఏంటంటే, నాకు నీ యొక్క సిన్సియారిటీ నచ్చింది అని చరణ్ మాట్లాడాడు. అంటే చరణ్ ఏం మాట్లాడాడు? నాకు నీ యొక్క సిన్సియారిటీ నచ్చింది అని చరణ్ ఎవరితో మాట్లాడాడు? కాజల్తో మాట్లాడాడు. అంటే ఎవరికి? చరణ్కి. ఎవరి సిన్సియారిటీ? కాజల్ సిన్సియారిటీ. అంటే ఇప్పుడు మనము చరణ్ కాజల్తో అన్నాడు అనకుండా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఈ ఎగ్జాక్ట్ వర్డ్స్ అనమాట ఇవి, అక్కడికి వెళ్ళి అన్నాం అనుకోండి ఇలాగా, ఐ లైక్ యువర్ సిన్సియారిటీ అంటే ఇప్పుడు ఎందుకు అలా అన్నాం అంటారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు అనుకుంటారు వాళ్ళు. అప్పుడు లాస్ట్లో చెప్తారు చరణ్ సెట్ కాజల్. చరణ్ ఈ మాట కాజల్తో అన్నమాట ఇది. అంటే చరణ్ యొక్క మాటలను ఎగ్జాక్ట్గా అతని మాటల్లోనే చెప్పాలి. అందుకే డైరెక్ట్ స్పీచ్ ఎప్పుడు కొటేషన్లో ఉంటుంది. కొటేషన్లో ఉన్నదంటే డైరెక్ట్ స్పీచ్, అది గుర్తుపెట్టుకోవాలి. కొటేషన్స్ ఇస్తాడు, ఆర్ ఇన్వర్టెడ్ కామాస్ ఇస్తాడు. అలా కొటేషన్లో ఉన్న స్పీచ్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇంకా రెండోది ఇండైరెక్ట్ స్పీచ్. అంటే డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటన్నాం? స్పీకర్ యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్ను స్పీకర్ మాటల్లో చెప్పడాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. డైరెక్ట్ స్పీచ్ ఎప్పుడు కొటేషన్లో ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్ ఎప్పుడు కొటేషన్లో ఉంటుంది. ఉదాహరణ ఇది రాస్తాము. ఇది డైరెక్ట్ స్పీచ్కి ఎగ్జాంపుల్ అనమాట. ఇంకా రెండోది ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే మనకి తెలుగులో కూడా గ్రామర్లో ఉందండి. డైరెక్ట్ స్పీచ్ అంటే ప్రత్యక్ష కథనం, ప్రత్యక్ష కథనం. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే పరోక్ష కథనం. ప్రత్యక్ష కథనము డైరెక్ట్ స్పీచ్, పరోక్ష కథనము ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో ఏం జరుగుతుంది చూడండి. స్పీకర్ మాటల్ని చూడండి, స్పీకర్ మాటల్ని కొన్ని మార్పులు చేసి మెసేజ్ మారకుండా చెప్పడం. స్పీకర్ మాటల్ని కొన్ని మార్పులు చేస్తాం, కానీ మెసేజ్ మారకుండా ఇంకొక వ్యక్తికి రిపోర్ట్ చేస్తాం. స్పీకర్ యొక్క మాటల్ని కొన్ని మార్పులు చేసి మెసేజ్ మారకుండా ఇతరులకు రిపోర్ట్ చేస్తే దానిని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. అంటే స్పీకర్ యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇక్కడ ఉండవు, కానీ మెసేజ్ మాత్రం అదే ఉంటుంది. అంటే స్పీకర్ యొక్క మాటలను కొన్ని మార్పులు చేసి ఇతరులకు చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. దీన్నే రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటారు. ఇండైరెక్ట్ స్పీచ్కి మరొక పేరు రిపోర్టెడ్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్కి మరో పేరు రిపోర్టెడ్ స్పీచ్. ఇప్పుడు దీన్నే ఇండైరెక్ట్ స్పీచ్లోకి చెప్పామనుకోండి. చరణ్ టోల్డ్ కాజల్ దట్ హీ లైక్డ్ హెర్ సిన్సియారిటీ.
సిన్సియారిటీ. చూడండి ఇక్కడ, చరణ్ టోల్డ్ కాజల్ దట్ హీ లైక్స్ హెర్ సిన్సియారిటీ. దట్ హీ లైక్స్ హెర్ సిన్సియారిటీ. చూడండి, ఇప్పుడు కొటేషన్స్ లేవు. ఇదే ఇండైరెక్ట్ స్పీచ్, ఇదే రిపోర్టెడ్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ అన్న రిపోర్టెడ్ స్పీచ్ అన్న ఒకటే. ఇండైరెక్ట్ స్పీచ్ అన్న రిపోర్టెడ్ స్పీచ్ అన్న ఒకటే. ఇక్కడ చూడండి ఏ మార్పులు వచ్చాయో. సెడ్ టు పోయి టోల్డ్ వచ్చింది. తర్వాత ఇక్కడ చరణ్ సెడ్ టు కాజల్ అన్నారు కదా, కామా పెట్టాం. అయిపోయి చూడండి ఇక్కడ కొత్తగా ఈ కొటేషన్ పోయే దట్ వచ్చింది. అయిపోయింది హీ వచ్చింది. లైక్ పోయింది లైక్స్ వచ్చింది. ఆర్ లైక్డ్ రాద్దాం. లైక్డ్ చూడండి ఇక్కడ. ఎవరు పోయి హెర్ వచ్చింది. చూడండి ఇక్కడ లైక్ పోయి లైక్డ్, ఎవరు పోయి హెర్ ఇలా వచ్చింది. అయితే వినండి, రెండు వాక్యాలకి సేమ్ అర్థం, అంటే మెసేజ్ సేమ్, కానీ వర్డ్స్ మారిపోయినాయి. అంటే మెసేజ్ మాత్రం మారకూడదు, వర్డ్స్ మాత్రం మారిపోవాలి. అలాగ మారిపోయిన దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లేదా రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. అయితే ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ లేదా రిపోర్టెడ్ స్పీచ్ చేసుకున్నాం. జాగ్రత్తగా చూడండి. డైరెక్ట్ స్పీచ్లో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగం ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు ఉంటుంది. రెండోది కొటేషన్లో ఉంటుంది. ఈ కొటేషన్లో ఉన్నదాన్ని రిపోర్టింగ్ పార్ట్ అంటారు. రిపోర్టింగ్ పార్ట్ అంటారు అన్నమాట. కొటేషన్లో ఉన్నదాన్ని రిపోర్టింగ్ పార్ట్ అంటారు. అంటే రిపోర్టింగ్ పార్ట్ అంటే మనం రిపోర్ట్ చేయాలి దాన్ని, అది రిపోర్టింగ్ పార్ట్ కొటేషన్లో ఉంటుంది. ఈ బయట ఉన్నదాన్ని రిపోర్టెడ్ పార్ట్ అంటారు. రిపోర్టెడ్ పార్ట్ చూడండి, ఇది రిపోర్టెడ్ పార్ట్, అది రిపోర్టింగ్ పార్ట్. అంటే ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారో అది రిపోర్టెడ్ పార్ట్, అతను ఏం మాట్లాడాడో అది రిపోర్టింగ్ పార్ట్. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి. అంటే డైరెక్ట్ స్పీచ్లో రెండు పార్ట్లు ఉంటాయి. కొటేషన్లో ఒక పార్ట్ ఉంటుంది, దాన్ని రిపోర్టింగ్ పార్ట్ అంటారు. కొటేషన్ బయట ఒక పార్ట్ ఉంటుంది, దాన్ని రిపోర్టెడ్ పార్ట్ అంటారు. ఈ రెండింటికి మధ్యలో కామా ఉండాలి, కంపల్సరీగా కామా ఉండాలి. ఈ రెండింటికి మధ్యలో కామా ఉండాలి. అంటే పంక్చువేషన్ మార్క్స్ అది కూడా ఇచ్చాడు మన సిలబస్లో. పంక్చువేషన్స్ అని కూడా ఇచ్చాడు. అంటే పంక్చువేషన్స్ కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్కి రేపు అవసరం. పంక్చువేషన్స్ కూడా ఒక టాపిక్గా నేర్చుకుందాం మనం. అంటే కామా ఎక్కడ పెట్టాలి, ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి, క్వశ్చన్ మార్క్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ పంక్చువేషన్స్ కూడా గ్రామర్లో ఒక టాపిక్. ఓకే సరే, ఇప్పుడు చూడండి, రిపోర్టెడ్ పార్టు రిపోర్టింగ్ పార్ట్ రెండిట్లోని వెర్బులు ఉంటాయి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ వెర్బు సెడ్, ఇక్కడ వెర్బు సెడ్, ఇక్కడ వెర్బు లైక్. జాగ్రత్తగా చూడండి. అంటే రిపోర్టెడ్ వెర్బులో రిపోర్టింగ్ పార్ట్లో వెర్బ్ ఉంది సెడ్, రిపోర్టింగ్ పార్ట్లో వెర్బ్ ఉంది లైక్. అయితే మీరు సెడ్ గురించి మీకు ఏం తెలుసు? సెడ్ అంటే చెప్పడం తెలుసు, కానీ దాని 3 రూపాయలు మీకు తెలియవు కదా. చూడండి, దాని 3 రూపాయలు సే, సెడ్ వెర్బ్ కదా, సే సెడ్. మరి లైక్ ఏం చూడండి, లైక్డ్ చూడండి వెర్బులు సే సెడ్ లైక్డ్. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్న విషయం ఏంటంటే, ఎక్కడ సెడ్ ఉన్నది అంటే రిపోర్టెడ్ పార్ట్లో సెడ్ ఉన్నది, అంటే వెర్బ్ 2 ఉన్నది. గమనించండి, వెర్బ్ 2 ఉన్నది. ఇక్కడ రిపోర్టెడ్ అంటే రిపోర్టింగ్ పార్ట్లో లైక్ ఉన్నది, అంటే వెర్బ్ 1 ఉన్నది. చూసారా? అంటే రిపోర్టింగ్ వెర్బ్ ఏమో లైక్, రిపోర్టెడ్ వెర్బ్ ఏమో సెడ్. ఇది రిపోర్టెడ్ కాబట్టి రిపోర్టెడ్ వెర్బ్, ఇది రిపోర్టింగ్ కాబట్టి రిపోర్టింగ్ వెర్బ్. మనము ఆన్సర్ రాసేటప్పుడు అంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు 2 వెర్బులు ఒకే టెన్స్లో ఉండాలి. ఇదిగోండి, ఇది సెడ్ టు టోల్డ్గా మారింది. అంటే టెల్ టోల్డ్. చూడండి ఇక్కడ టెల్ టోల్డ్. ఒకసారి చూడండి. ఇప్పుడు ఫస్ట్ రిపోర్టెడ్ పార్ట్లో మనం ఏం చేసాం? రిపోర్టెడ్ పార్ట్లో వినండి, ఒక మార్పు చేసాం. ఏంటో మార్పు చేసాం? సెడ్ టుకు బదులుగా టోల్డ్ పెట్టాం. కానీ అది పాస్ట్ టెన్స్ కాబట్టి ఇది పాస్ట్ టెన్సే పెట్టాలి.
సెడ్ పాస్ట్ టెన్స్ కదా, అందుకే టోల్డ్ పెట్టాలి. సరే, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, అందుకే దీన్ని పాస్ట్ టెన్స్లోకి మార్చాలా. అది లైక్డ్ అయిందనమాట. ఇది సెకండ్ రూపం అయితే అది సెకండ్ రూపం ఉండాలి, ఇది ఫస్ట్ రూపం అయితే అది ఫస్ట్ రూపం ఉండాలి. అంటే రిపోర్టెడ్ పార్ట్లో వెర్బు, రిపోర్టింగ్ పార్ట్లో వెర్బు రెండు ఈక్వల్స్ టెన్సెస్లో ఉండాలి. అంటే రిపోర్టెడ్ పార్ట్లో వెర్బ్ 2 ఉంటే రిపోర్టింగ్ పార్ట్లో వెర్బ్ 1 మీరు వెర్బ్ 2గా మార్చేసుకోవాలి కంపల్సరీగా. అంటే ఏంటి, రెండు పార్ట్లు ఉంటాయి, మళ్ళీ చెప్తున్నాను చూడండి. రిపోర్టెడ్ పార్ట్, రిపోర్టింగ్ పార్ట్. ఇందులో ఒక వెర్బ్ ఉంటుంది, అందులో ఒక వెర్బ్ ఉంటుంది. మనం ఇండైరెక్ట్ స్పీచ్ రాసినప్పుడు జాగ్రత్త చూడండి, ఇండైరెక్ట్ స్పీచ్ రాసినప్పుడు రెండిట్లో వెర్బ్ ఒకే టెన్స్లో ఉండాలి. రెండిట్లో వెర్బ్ ఒకే టెన్స్లో ఉండాలి. అంటే ఇక్కడ వెర్బ్ 1 ఉంటే అక్కడ వెర్బ్ 1 ఉండొచ్చు, ఇక్కడ వెర్బ్ 2 ఉంటే అక్కడ కూడా వెర్బ్ 2కు మార్చాలి. అందుకే ఇక్కడ లైక్డ్గా మార్చేస్తాం అనమాట. లైక్ని ఎందుకని, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి అది పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఈ రెండు పార్ట్లని కలపడానికి దట్ అనే పదం యూజ్ చేయాలి. అదే అనమాట ఇక్కడ. ఏ పార్ట్లు, ఈ బయట అంటే రిపోర్టెడ్ పార్టును రిపోర్టింగ్ పార్ట్, ఇవన్నీ రూల్స్ ఇస్తాను, మీరు కంగారు పడక్కర్లేదు. ముందుగా డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి చెప్తున్నాను అంతే. ఓకే, డైరెక్ట్ స్పీచ్ అంటే ఏమన్నాను, స్పీకర్ యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్ను మనం ఇతరులకి స్పీకర్ మాటల్లో చెప్పడానికి డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, స్పీకర్ యొక్క వర్డ్స్ని మార్పులు చేసి మెసేజ్ మారకుండా ఇతరులకు చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. మరి ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ముఖ్యంగా డైరెక్ట్ స్పీచ్లో రెండు పార్ట్లు ఉంటాయి. ఒకటి రిపోర్టెడ్ పార్ట్, రెండు రిపోర్టింగ్ పార్ట్. కొటేషన్లో ఉన్నదాన్ని రిపోర్టింగ్ పార్ట్ అంటారు, కొటేషన్ బయట ఉన్నదాన్ని రిపోర్టెడ్ పార్ట్ అంటారు. ఈ రెండు పార్ట్లో వెర్బులు ఉంటాయి. రెండు వెర్బులు ఒకే టెన్స్లోకి రావాలి. అలా రాసి రెండింటిని కలపడానికి ఒక కంజక్షన్ వాడాలి, అప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ వస్తుంది. అంటే ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చినప్పుడు కొటేషన్లు పోతాయి, కంజక్షన్ వస్తుంది, రెండిట్లో వెర్బులు ఒకే టెన్స్లోకి వచ్చేస్తాయి. మరి అలాగ రాయాలంటే మనకి ఏమి నాలెడ్జ్ ఉండాలి? ఎస్, ఇప్పుడు అది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలంటే మనకు ఏ నాలెడ్జ్ ఉండాలి? డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చాలంటే ఏ అంశాలు తెలియాలి? ఒకటి, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ తెలియాలి, చూడండి. రెండు, చేంజెస్ ఆఫ్ వెర్బ్స్, యాడ్వర్బ్స్ తెలియాలి. చూడండి, ఇక్కడ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ తెలియాలి, చేంజెస్ ఆఫ్ వెర్బ్స్, యాడ్వర్బ్స్, ప్రొనౌన్స్ తెలియాలి. ప్రొనౌన్స్ జాగ్రత్తగా చూడండి. టైప్స్ ఆఫ్ సెంటెన్స్లు తెలియాలి, వెర్బ్లో చేంజ్లు, యాడ్వర్బ్లో చేంజ్లు, ప్రొనౌన్లో చేంజ్లు తెలియాలి. వెర్బ్లో చేంజ్లు, యాడ్వర్బ్లో చేంజ్లు, ప్రొనౌన్లో చేంజ్లు. అంటే వెర్బులు మారుతూ ఉంటాయి, యాడ్వర్బులు మారుతూ ఉంటాయి, ప్రొనౌన్లు మారుతూ ఉంటాయి. అందుకని ఆ మార్పులు ఎలాగుంటాయో చెప్పేస్తే మీరు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ ఈజీగా మార్చేస్తారు. అలాగే టైప్స్ ఆఫ్ సెంటెన్స్ చెప్తే ఇంకా మనకు అది కరెక్ట్గా వస్తుంది. అయితే టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ప్రధానంగా 4 టైప్స్ అండి. ఒకటి టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో మొదటిది అసర్టివ్ సెంటెన్స్ అండి. అసర్టివ్ సెంటెన్స్ అండి, దీన్నే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారండి. రెండు టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో చూడండి, మనకి పడుతుంటుంది, ఇది ఏ సెంటెన్స్ అని అడుగుతుంటాడు. అసర్టివ్ సెంటెన్స్. రెండు, ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్. మూడు, ఇంపారటివ్ సెంటెన్స్. ఇంపారటివ్ సెంటెన్స్. 4, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో సెంటెన్సులు 4 రకాలు. చూడండి, ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపారటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇదే మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అనే ఒక టాపిక్ ఉంది. చూడండి, టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో కూడా మళ్ళీ ఈ 4 చెప్తుంటాం. ఈ 4 ఇక్కడ నేర్చేసుకుంటే ఇంక టైప్స్ ఆఫ్ సెంటెన్స్ గురించి మనకి ఇక్కడ ఈ 4 నేర్చుకోవాలి. అక్కడ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, అవి సెంటెన్స్లే. అవి సెంటెన్స్లో రకాలు, ఇవి సెంటెన్స్లో రకాలే. అందుకే టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే 4 రకాలు ముందు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అసర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపారటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్.
వీటిని మీరు అర్థం తెలుసుకోవాలి, గుర్తుపడడం రావాలి. ఇది ఇప్పుడు చూడండి, అసర్టివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయితే అది అసర్టివ్ సెంటెన్స్. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయితే అసర్టివ్ సెంటెన్స్. ఉదాహరణ ఒకటి చూడండి, వి లైక్ స్పోర్ట్స్. చూడండి, వి లైక్ స్పోర్ట్స్, ఇందులో సబ్జెక్ట్ వి అండి, స్పోర్ట్స్తో ఎండ్, ఇది ఫుల్ స్టాప్ అండి. సబ్జెక్ట్ ఉండాలి, ఫుల్ స్టాప్ ఉండాలి, అది అసర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్. ఇంకోటి, షీ వర్క్స్ ఇన్ ద కంపెనీ. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ షీ, కంపెనీ తర్వాత ఫుల్ స్టాప్, కంపెనీ తర్వాత ఫుల్ స్టాప్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఐతో రాయొచ్చు, ఉయితో రాయొచ్చు, యూతో రాయొచ్చు, దేతో రాయొచ్చు, లేకపోతే పేరుతో రాయొచ్చు. సబ్జెక్ట్ అంటే నేము, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుంది. చివరి మాత్రం ఫుల్ స్టాప్ ఉంటుంది. వాటిని అసర్టివ్ సెంటెన్స్ అంటారు. ఇంకా రెండోది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ క్వశ్చన్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే వీటినే క్వశ్చన్స్ అని అంటారన్నమాట. అంటే క్వశ్చన్స్నే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. చూడండి, క్వశ్చన్స్నే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. అంటే క్వశ్చన్స్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రతి అసర్టివ్ ఇంటరాగేటివ్ అయిపోతుంది. ఉదాహరణ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక షీ ఈజ్ ఏ పూర్ గర్ల్. మా ఇది యాక్చువల్గా ఇదే సెంటెన్స్ చెప్పండి, అసర్టివ్, ఫుల్ స్టాప్ ఉంది, ఇక్కడ షీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి. ఇది ఇంటరాక్టివ్ అయిపోవాలనుకోండి. ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పానండి. ఒక అసర్టివ్ ఇంటరాక్టివ్ అవ్వాలంటే హెల్పింగ్ వేర్ ముందుకు తీసుకురావాలి. ఇగోండి, హెల్పింగ్ వేర్ ముందుకు తీసుకురావాలి. ఇగోండి, ఈజ్ షీ ఏ పూర్ గర్ల్. ఇగోండి, ఇదే ఇంటరాక్టివ్ అంటే. ఇంటరాక్టివ్ అంటే ఏంటి? ఒక అసర్టివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొస్తే, హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొస్తే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుందండి. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుందండి. చూడండి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. అంటే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయినవన్నీ ఇంటరాగేటివ్ సెంటెన్స్లే, ఫుల్ స్టాప్తో ఎండ్ అయినవన్నీ డిక్లరేటివ్ సెంటెన్స్లే, అరే అసర్టివ్ సెంటెన్స్లే. చూడండి, హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవ్వాలి, లేదు డబ్ల్యూహెచ్ వర్డ్స్తో కూడా స్టార్ట్ అవ్వచ్చండి. ఇవ్వండి, వై ఆర్ యూ, డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చి హెల్పింగ్ వెర్బ్ వచ్చి సబ్జెక్ట్ వస్తుంది. వై ఆర్ యూ లేట్ టుడే, వై ఆర్ యూ లేట్ టుడే, వై ఆర్ యూ లేట్ టుడే. ఇగో చూడండి, ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చింది, హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది, కానీ చివరిని మాత్రం క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ మార్క్ ఉంటే ఇంటరాక్టివ్ అండి. సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ ఉంటే మనకి అది డిక్లరేటివ్ లేదా అసర్టివ్ అండి. అంటే ఇప్పుడు రెండు సెంటెన్స్లు తెలిసాయండి. అసర్టివ్ సెంటెన్స్ అంటే మామూలు వాక్యాలు అనమాట, సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ ఉంటాయి. ఇంటరాక్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ప్రశ్నలు ఎలా తయారవుతాయి? హెల్పింగ్ వెర్బ్ ముందుకు వస్తుంది సబ్జెక్ట్ కంటే, లేదా డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చి హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, వాటిని ఇంటరాక్టివ్ అంటారు. ఓకే, మూడోది ఇంపారటివ్. ఇంపారటివ్ అంటే మీకు ఇంతకుముందే చెప్పానండి, ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్, అడ్వైజ్, వార్నింగ్. ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్, అడ్వైజ్, వార్నింగ్, సజెషన్స్ను తెలిపే వాటిని ఏమేమన్నా, ఎవరినైనా ఆర్డర్ చేసినా, కమాండ్ చేసినా, రిక్వెస్ట్ చేసినా, అడ్వైజ్ ఇచ్చినా, వార్నింగ్ ఇచ్చినా, ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన, సజెషన్ చేసిన, ఇవి మనకు ఇంపరేటివ్ వాక్యాలు. అంటే ఆర్డర్స్ని, కమాండ్స్ని, రిక్వెస్ట్ని, అడ్వైజ్ని, వార్నింగ్ని, ఇన్స్ట్రక్షను, సజెషన్ను తెలిపే వాటిని మనము ఇంపరేటివ్ సెంటెన్స్లు అంటారు. ఇవి ఎలా స్టార్ట్ అవుతాయి కూడా మీకు చెప్పానండి. వెర్బ్ వన్తో కానీ
డోంట్తో కానీ ప్లీజ్తో కానీ లెట్తో కానీ ప్రారంభమవుతాయండి. వెర్బ్ వన్తో కానీ డోంట్తో కానీ ప్లీజ్తో కానీ లెట్తో కానీ ప్రారంభమయ్యి చివరిని ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయండి. చూడండి, వెర్బ్ వన్తో కానీ డోంట్తో కానీ ప్లీజ్తో కానీ లెట్తో కానీ ప్రారంభమయ్యి చివరిని ఫుల్ స్టాప్తో ఉంటాయండి. అంటే అసర్టివ్ సెంటెన్స్లు ఫుల్ స్టాప్తోనే ఉంటాయి, ఇంపరేటివ్ సెంటెన్స్లు ఫుల్ స్టాప్తోనే ఉంటాయి. మరి ఎలా గుర్తిస్తాం? అక్కడ సబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు. ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు, అందుకే వీటిని సబ్జెక్ట్ లెస్ సెంటెన్స్లు అంటారు. సబ్జెక్ట్ లెస్ సెంటెన్స్లు అంటారు, గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ ఉండదు ఇక్కడ. వెర్బ్ వన్తో కానీ డోంట్తో కానీ ప్లీజ్తో కానీ లెట్తో కానీ స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. ఉదాహరణకు మీకు ఆ రోజు చెప్పానండి, ఇంపరేటివ్ సెంటెన్స్కి ఒక ఉదాహరణ చూడండి. గెట్ అవుట్, చూడండి ఫుల్ స్టాప్ పెట్టాలి చివరన. గెట్ అవుట్ అంటే వెర్బ్ వన్తో స్టార్ట్ అయింది, లేదు ప్లీజ్తో స్టార్ట్ అవుద్ది. ప్లీజ్ హెల్ప్ మీ, చూడండి ప్లీజ్తో స్టార్ట్ అయ్యి చివరి ఫుల్ స్టాప్ ఉంటుంది. అలాగే డోంట్తో స్టార్ట్ అవుద్ది. డోంట్ పొల్యూట్ దెమ్, డోంట్ పొల్యూట్ దెమ్, డోంట్ పొల్యూట్ దెమ్ చివరి మాత్రం ఫుల్ స్టాప్ ఉండాలి. ముందుని వెర్బ్ వన్ కానీ ప్లీజ్ కానీ డోంట్ కానీ లెట్ కానీ. లెట్ మీ స్లీప్, చూడండి ఇక్కడ. ఇవి ఇంపరేటివ్ వాక్యాలండి. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ చెప్పినప్పుడు కూడా చెప్పుకున్నామండి. క్వశ్చన్ ట్యాగ్ చెప్పినప్పుడు చెప్పానండి, క్వశ్చన్ ట్యాగ్ చెప్పినప్పుడు కూడా చెప్పాను ఇంపరేటివ్ సెంటెన్స్లు. ఓకే, అంటే ఇప్పటికి 3వ సెంటెన్స్ అయిపోయిందండి. అయితే 2 చూడండి, ఇంపరేటివ్ అసర్టివ్ 2 ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతాయి. అయితే డిఫరెన్స్ ఏంటి? అది సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఇది వెర్బ్ వన్తో కానీ డోంట్తో కానీ ప్లీజ్తో కానీ లెట్తో కానీ స్టార్ట్ అవుతుంది. వెర్బ్ వన్తో కానీ డోంట్ కానీ ప్లీజ్ కానీ లెట్తో కానీ స్టార్ట్ అవుతుంది. మరొక పాయింట్ ఏంటంటే చూడండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్లో ఈజీగా పోల్చవచ్చండి. ఎలా అంటే ఆశ్చర్యార్థకం ఉంటుందండి. ఆశ్చర్యార్థకంతో ఏ సెంటెన్స్ ఉన్నా అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అండి. ఆశ్చర్యార్థకం ఉండాలి. మరి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటి అసలు? ఇదికి గుర్తుపడడానికి బాగుంది, ఆశ్చర్యార్థకం ఉంటుంది. వ్యక్తి యొక్క ఎమోషన్ తెలిపడం. వ్యక్తి యొక్క ఎమోషన్ అంటే ఏంటి? ఉద్వేగం. ఉద్వేగం అంటే కోపం, అంటే యాంగ్రీతో. సంతోషం అంటే హ్యాపీతో. అంటే కోపాన్ని యాంగ్రీతో కానీ హ్యాపీతో కానీ. ఆశ్చర్యం సర్ప్రైజింగ్ ఇలా ఆశ్చర్యాన్ని చూడండి. కోపాన్ని దుఃఖం, బాధ అంటే సాడ్నెస్. చూడండి, ఒక వ్యక్తి యొక్క దుఃఖాన్ని, కోపాన్ని, సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేస్తే వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లు అంటారు. ప్రతి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లోని ఆశ్చర్యార్థకం ఉంటుంది మరియు ఇంటర్జెక్షన్స్ ఉంటాయి. ఇంటర్జెక్షన్స్ అంటే హో, హలాస్, హుర్రే. చూడండి, ఇలాంటి ఇంటర్జెక్షన్స్ ఉంటాయి. హో, హలాస్, హుర్రే, బ్రావో ఇలాంటి చూడండి ఇంటర్జెక్షన్స్ ఉండి ఆశ్చర్యార్థకం ఉంటే వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారండి. సెంటెన్స్లు అంటే 4 రకాలండి, గుర్తుపెట్టుకోండి. అసర్టివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్. అనగా దీనికి ఒక ఎగ్జాంపుల్ రాసిద్దాం అంటే రాసాక అప్పుడు మరొకసారి ఇవి చూద్దాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి ఎగ్జాంపుల్, హో వాట్ ఏ నైస్ మూవీ ఇట్ ఈజ్. హో వాట్ ఏ నైస్ మూవీ ఇట్ ఈజ్. హో వాట్ ఏ నైస్ మూవీ ఇట్ ఈజ్. ఇక్కడ మనకి ఇది ఎక్స్క్లమేషన్ సెంటెన్స్ అండి. చివరి ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది, ఇక్కడ ఇంటర్జెక్షన్ ఉన్నది. వీటిని ఇంటర్జెక్షన్స్ అంటారు. అది ఈ రెండు ఉంటాయి అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అండి. ఓకే, అలాస్ ద చైల్డ్ ఈజ్ డెడ్. అయ్యో ఆ పిల్లడు చనిపోయాడు అని బాధను వ్యక్తం చేశారండి. ఇక్కడ సినిమా ఎంత బాగుందో అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారండి. ఇలాగ సంతోషాన్ని, బాధని, ఆశ్చర్యాన్ని దేన్నో దాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆశ్చర్యార్థకం కంపల్సరిగా ఉంటాయి. ముందు ఇంటర్జెక్షన్స్ ఉంటాయి. ఇలాంటి వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లు అంటారు.
అంటే జాగ్రత్త వినండి. సెంటెన్స్ ఇది కంపల్సరీ మళ్ళీ మనకు వేరే బిట్ అండి. ఇది సెంటెన్స్లు ఎన్ని రకాలు? 4 రకాలు. 1 డిక్లరేటివ్ ఆర్ ఎసర్టివ్, 2 ఇంటరాగేటివ్, 3 ఇంపారేటివ్, 4 ఎక్స్క్లమేటరీ. ఎగ్జామ్లో ఇవి కూడా అడుగుతాడు బిట్లు. ముందు అవి ఎందుకు, వీటికి డైరెక్ట్ స్పీచ్ సంబంధం ఏంటి ఇప్పుడు చెప్తాను. అయితే వెళ్ళక ముందు ఎగ్జామ్లో ఒక సెంటెన్స్ ఇస్తాడు, 4 ఆప్షన్లు, ఇంటరాగేటివా, ఎసర్టివా, డిక్లరేటివా, ఇంపరేటివ్ అని అడిగితే ఇప్పుడు మనం జాగ్రత్త చూసుకోవాలి. ఏమని ఒకటే గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ మార్క్ ఉంటే ముందు ఇంటరాగేటివ్, ఆశ్చర్యానికి ఉంటే ఎక్స్క్లమేటరీ. ముందు ఆ 2 తెలుసుకుపోతాయి. క్వశ్చన్ మార్క్ ఉంటే ఇంటరాగేటివ్, ఆశ్చర్యానికి ఉంటే ఎక్స్క్లమేటరీ. ఇంకా ఫుల్ స్టాప్ ఉంటే ఇదేనవచ్చు, ఇదేనవచ్చు. ఫుల్ స్టాప్ ఉన్నదంటే ఈ రెండిట్లో ఒకటి. దీనికైతే క్వశ్చన్ మార్క్, దీనికైతే ఎక్స్క్లమేషన్ మార్క్. ఈ రెండింటికి ఫుల్ స్టాప్లు ఉంటాయి, ఈ రెండింటికి ఫుల్ స్టాప్లు ఉంటాయి. అయితే డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది చూడండి. ఎసెటివ్ అనుకోండి, ఐతోనో, వీతోనో, యూతోనో, దేతోనో, రవితోనో, సురేష్తోనో, ఇలా ఒక వ్యక్తి పేరుతోనో లేకపోతే ఒక వస్తువుతోనో లేదు ప్రణవంతోనో స్టార్ట్ అవుతాయి, చివరిని ఫుల్ స్టాప్తో ఉంటాయి. ఇక్కడ ఫుల్ స్టాపే ఉంటుంది కానీ స్టార్టింగ్ ఉంటాయి. స్టార్టింగ్ ఉంటే ఇంపరేటివ్, ఇవి లేకుండా సబ్జెక్ట్ స్టార్టింగ్లో ఉంటే డిక్లరేటివ్ ఆర్ ఎసర్టివ్. టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఇదండి. ఇది టైప్స్ ఆఫ్ సెంటెన్స్ గురించి, ఇది క్లియర్. ఇంకా ఈ విషయం డిస్కస్ చేస్తే అప్పుడు మనం డైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళొచ్చు అనమాట. డైరెక్ట్ స్పీచ్ వెళ్ళాలి అంటే ముందు ఈ సెంటెన్స్ 4 తెలియాలి. ఎందుకండి? ఇందాక ఏం చెప్పాను, ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇందాక ఎవరెవరు మాట్లాడారు? చరణ్, కాజల్ మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఐ లైక్ యువర్ సిన్సియారిటీ అన్నాడు. వినండి, ఇక్కడ ఐ లైక్ యువర్ సిన్సియారిటీ అంటే చరణ్ కాజల్తో అన్న మాట ఏంటి? ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. మరి ఐ లైక్ యువర్ సిన్సియారిటీ ఎసర్టివా, ఇంటరాక్టివా, ఇంపారేటివా, ఎక్స్క్లమేటరీ నువ్వు గుర్తించాలి. అయితే స్టార్ట్ అయింది కదా, సిన్సియారిటీతో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాం. అందుకే చరణ్ కాజల్తో మాట్లాడింది ఎసర్టివ్ వాక్యం అనమాట. ఒక్కొక్కసారి చరణ్ కాజల్తో ఇంటరాక్టివ్ మాట్లాడతారు. ఉదాహరణ చూడండి, చరణ్ సెడ్ టు కాజల్ ఆర్ యూ బిజీ. చరణ్ సెడ్ టు కాజల్ కొటేషన్లో ఉంటుంది, మళ్ళా కొటేషన్లో ఉంటుంది ఆర్ యూ బిజీ అని క్వశ్చన్ మార్క్ పెడతాడు. అప్పుడు చరణ్ కాజల్తో ఏ వాక్యం మాట్లాడాడు? ఇంటరాక్టివ్ వాక్యం మాట్లాడాడు. మళ్ళా చరణ్ సెడ్ టు కాజల్ గెట్ అవుట్. చరణ్ సెడ్ టు కాజల్, చరణ్ ఈసారి కాజల్తో మాట్లాడినప్పుడు గెట్ అవుట్ అన్నాడు. అంటే మనకు అది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంకొకటి చరణ్ సెడ్ టు కాజల్ వాట్ ఏ బ్యూటిఫుల్ యాక్షన్ ఇట్ ఈజ్ అని ఆశ్చర్యార్థకతో క్లోజ్ చేశాడు. అప్పుడు చరణ్ కాజల్తో ఎక్స్క్లమేటరీ వాక్యం మాట్లాడాడు. అంటే ఒక వ్యక్తి రెండో వ్యక్తితో మాట్లాడినప్పుడు వాళ్ళ మధ్య ఈ 4 రకాల సెంటెన్స్లు మాట్లాడబడతాయి. అది డిక్లరేటివ్ అవ్వచ్చు, ఇంటరాగేటివ్ అవ్వచ్చు, ఇంపరేటివ్ అవ్వచ్చు, ఎక్స్క్లమేటరీ అవ్వచ్చు. ఇది మీరు కనిపెట్టాలి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొటేషన్స్లో ఇచ్చేది డిక్లరేటివ్ ఇచ్చాడా, ఇంటరాగేటివ్ ఇచ్చాడా, ఇంపారేటివ్ ఇచ్చాడా, ఎక్స్క్లమేటరీ ఇచ్చాడా అనేది మీరు గుర్తుపట్టాలి. ఉదాహరణ, ప్లీజ్ గివ్ మీ యువర్ నెంబర్ అన్నాడు చరణ్ కాజల్తో. చరణ్ సెడ్ టు కాజల్ ప్లీజ్ గివ్ మీ యువర్ ఫోన్ నెంబర్ అన్నాడు. ఆ ప్లీజ్ గివ్ మీ యువర్ ఫోన్ నెంబర్ కొటేషన్లో పెడతాడు. వెంటనే నీకేమర్థం అవ్వాలి? ఓహో, చరణ్ కాజల్తో ఇంపరేటివ్ వాక్యం మాట్లాడాడు అనమాట. ఈ ఎగ్జామ్లో మనం అదే చూడాలి. మాట్లాడే వ్యక్తులు ఏ వాక్యం మాట్లాడుతున్నారు? ఇంటరాక్టివ్ మాట్లాడుతున్నారా, ఇంపరేటివ్ మాట్లాడుతున్నారా, ఎక్స్క్లమేటరీ మాట్లాడుతున్నారా, ఎసర్టివ్ మాట్లాడుతున్నారా? ఇది తెలుసుకోవాలి. ఇవి టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అండి.